ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులైన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. తొలిసారి మచిలీపట్నం వచ్చిన సింహాద్రి చంద్రశేఖర్ కి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి 3 స్తంభాల సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. చెప్పారు కాబట్టి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాబట్టి ఈ స్టేడియం గురించి మాట్లాడే ముందు ఈరోజు ఇంత ప్రేమ మా మీద కనపరిచి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నా మీద, ఎంపీ అభ్యర్థి గారైన చంద్రశేఖర్ గారి మీద ఇంత ప్రేమ కురిపిస్తూ మామూలుగా ర్యాలీలు అంటే బళ్ళు రాగానే సందులో జరిగిపోతూ ఉంటారు. 2 వచ్చారు, టైం పావు తక్కువ 10 ఇంటో మా ఆవిడ ఉన్న కూర వండిందా లేదా అనే ఆలోచన లేదు, పిల్ల పడుకుందా లేదా అన్న ఆలోచన లేదు. ఆవిడ ఫోన్ చేస్తున్నా అయినా ఫోన్ కట్ చేస్తున్నారు చాలా మంది కింద చూస్తున్నారు. అంటే ఒక మనిషి కోసం కానీ భోజనానికి కూడా వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు. ఆకలిని మర్చి కుటుంబాన్ని మర్చి మనం కూర్చున్నామంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం వెచ్చించి ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా ఆనందించేసాం. 6 శాఖల మంది దాంట్లో పోని 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చేసామంటే ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు. ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారో దేశానికి ఆడతారో మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయకల్లా నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి. మంత్రి ఒకవైపు ఉంటే శాప్ చైర్మన్ అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ అయ్యాక నాకున్న పరిచయం మేరకు అన్నా నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి, బాస్కెట్బాల్ ఆడదామంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోటు లేదు, మట్టి నేలలో ఆడుకుంటున్నారన్న. మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలైనా 3 పిల్లలైనా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా మా ఊళ్ళో టీవీ చేస్తా చెప్తుంటారన్నా. ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకుముందు శాప్ చైర్మన్ పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు అన్న, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరుకుతామే కష్టంగా ఉంటుంది. నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను. అడగగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి. ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం అయిపోతున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు, చెప్పింది చెప్పినట్టు గాలి వదిలేస్తాడేమో అనుకున్నా, కానీ ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యం చేస్తున్నాడు. 60 లక్షలు దానికి పావల ఎంత 2.5 కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం. 2.5 కోట్లతో అంటే ఊరికి ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనబడితే పైలాన్ ఊడిపోతా, కనీసం ఆ పైలాన్ ఊరికి నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినే తేట ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే. చిట్ట చివరిగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాఖరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తుంది.